వెల్కమ్ పాఠక మహాశయులకు. ఈనాడుతో పాటు వివిధ పత్రికల్లో వచ్చిన నేటి వార్తలకు శుభోదయం. నేడు ఈనాడులో ప్రచురితమైన ఆర్థిక సంస్కృత అస్తమయం. మన దేశ ప్రధాని మాజీ అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంటూ బ్యానర్ ఐటెం. ప్రధానిగా 10 ఏళ్ల పాలన, ఆయన హయాంలోనే ఆధార్ ఉపాధి హామీ తెలంగాణ ఏర్పాటు, అలాగే అమెరికాతో అణు ఒప్పందం చేసుకొని సంచలనం రేపిన నేత, రాష్ట్రపతి, ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం అంటూ వివిధ నాయకులు సంతాపం ప్రకటించారు. దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర కీలకం అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ విస్తృత చర్యలు చేపట్టారు. ఆయన జ్ఞానం, అనుకువ ఎప్పటికీ ఆదర్శనీయమే. అతి సామాన్య మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారు. ప్రధాని మోదీ మొంటర్ను గ్రైడ్ను కోల్పోయారు. రాహుల్ గాంధీ మన కాలపు అత్యుత్తమ అర్థవేత్తగా గొప్ప నేత, సంస్కర్త, నవభారత నిర్మాత, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. విలువలకు, సమగ్రతకు పట్టం కట్టిన మన్మోహన్ నిర్ణయంలో మానవీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. చరిత్రలో ఆయన స్థానం గొప్పది. ఆయన కుటుంబం సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించినటువంటి వార్త చూస్తున్నాం. ఎన్నో కీలక నిర్ణయాలు ప్రధానిగా మన్మోహన్ పనిచేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళ్ యాన్, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలో రూపుదిద్దుకున్నవే అంటూ ఐటెం చూస్తున్నాం. మనము ఈనాటిలో చూస్తున్నాం. మనం అప్పటి పివి నరసింహారావుతో ప్రణబ్ ముఖర్జీ, పివి నరసింహారావుతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని, అలాగే మీ ఇంట మీ పంట అంటూ ఐటెం. అప్పటి దేశ ప్రధాని పివి నరసింహారావుతో పాటు మన్మోహన్ సింగ్ చిత్రపటాన్ని చూస్తున్నాం. మనం గొప్పవాళ్ళే మనం చూస్తున్నది. 2 పడకల గదుల ఇండ్ల పంపిణీకి సిద్ధమంటూ ఐటెం. పంపిణీకి సిద్ధమంటూ వివిధ దశల్లో ఉన్న వాటిని పూర్తి చేయాలని నిర్ణయం. ఇందిరమ్మ ఇండ్లతో పాటే ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం. ఇది శుభసూచకం అనొచ్చు. ఇండ్లు లేని వారికి ఎప్పుడో కట్టిరు, ఇవ్వకపోయిర్రు. పడి ఉన్న ఇండ్లను నేడు ఇవ్వడంతో సంతోషం అనే చెప్పచ్చు. అలాగే మరో వార్త చూస్తున్నాం. ఒక్కచోట కలిసి ఒక్కటిగానే దూకారా. హడ్లు రేలారెడ్డి చెరువులోని దొరికిన ఎస్ఐ మృతదేహం. మిస్టరీగా మారిన ఎస్ఐ, కానిస్టేబుల్, ఆపరేటర్ల మృతి. 13 గంటల పాటు కొనసాగిన గాలింపు అంటూ ఒకటి ఐటెం. సన్నబియ్యం సరిపోతాయా అంటూ మరో వార్త. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అంటూ ఒకటి బ్యానర్ ఐటెం. కొత్త ఏడాది వేళ శుభాకాంక్షల పేరుతో సెల్ఫోన్లోకి చొరబడే ప్రయత్నం అంటూ ఆకర్షణీయ సందేహాలు తయారు చేసుకోవచ్చని ఊరిస్తూ లింకులు క్లిక్ చేస్తే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్, సమాచారం పరిధీనం అంటూ డిసెంబర్ 31 జాగ్రత్త ఉండాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ సినీ పరిశ్రమలకు ముఖ్యమంత్రిని కలిసిన సినీ ప్రముఖులు అంటూ ముఖ్యంగా హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు షూటింగ్కు హైదరాబాద్కు రావాలి. ఆ పరిశ్రమలను అడ్డుకునేందుకు త్వరలో భారీ సదస్సు. ఎవరిపైనా నాకు కోపం లేదు, చట్టం అమలు బాధ్యత నాది. సినీ ప్రముఖులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. గురుకులాల కోసం సినిమా టికెట్లపై సెస్ వసూలుకు నిర్ణయం అంటూ
ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిసి పనిచేయాలి. సీఎం దిశానిర్దేశం. టీజేఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్లు పెంపు అంతా ప్రాధాన్యాంశాలు కాదని వ్యాఖ్య. అలాగే ₹9.29తో పోషకాహారం ఎలా? మార్కెట్లో భారీగా పెరిగిన సరుకుల ధరలు, ఆ మేరకు పెరిగని మధ్యాహ్న భోజన పథకం చెల్లింపులు అంటూ ఐటెం చూస్తున్నాం. మధ్యాహ్న భోజనం గురించి పిల్లలకు ఈనాడులో ప్రచురించినటువంటి వార్తా విశేషాలు. నేటి వార్తల్లో ప్రధానంగా ప్రధానమంత్రి దేశ రాజధాని, మాజీ ప్రధానమంత్రి ఆర్థిక సంస్కరణ అస్తమయం అంటూ బ్యానర్ ఐటమ్. నేటి వార్తలకు ఇంతటితో సమతం. అలాగే సాక్షి దినపత్రికలు వచ్చిన సాక్షి పత్రిక కూడా దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం అన్న ఐటెంతో ప్రారంభించింది. ఆర్థిక సంస్కరణల సారథి, 2 సార్లు దేశ ప్రధాని, మచ్చలేని రాజనీతిజ్ఞుడు, రాష్ట్రపతి, ప్రధాని తదితరులు దిగ్భ్రాంతి. దేశవ్యాప్తంగా 7 రోజుల సంతాపం ప్రకటించారు ప్రభుత్వం. అలాగే శాంతి శ్రేయస్సు విడదీయలేనిది. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశం అసలైన భవితవ్యం దాని సహనశీలత, సమ్మిళత, సమానత్వ సమాజంగా ఎదుగుదల సామర్థ్యంతో దాగి ఉంది అంటూ 1991లో మేము చేపట్టిన సంస్కరణలో ఎవరిని సంతోషం పరిచేందుకు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు సుస్థిరమైన వృద్ధికి పునాది వేయడమే వాటి ఉద్దేశం అంటూ ఐటెం. మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించి నాకు ఎక్కువ ఆందోళన ఉంది అంటూ ఐటెం. మన దేశంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది, కానీ వాటిని ప్రతిసారి మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, కానీ కష్టపడే తత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతో మనం మనుగడ సాగించలేం. ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు మన్మోహన్ తెచ్చిన కీలక చట్టాలంటూ ఐటెం. మన్మోహన్ సింగ్ చేసిన 100 రోజుల మ్యాజిక్, ఆర్థిక చాణక్యుడి అక్షర పయనం అంటూ ఆర్థిక స్వేచ్ఛకు ఆద్యుడు. 1972 నుంచి ఆర్థిక వ్యవస్థ సవాళ్లను చికిత్స ప్రధాన ఆర్థిక సలహాదారుగా అధ్యాయం మొదలు. ప్రణాళిక సంఘం, ఆర్బీఐతో పాటు మంత్రిగా, ప్రధానిగా అభివృద్ధిలో అందరినీ భాగం చేయాలనేదే సింగ్ సంకల్పం. సంస్కరణల పితామహుడు, దేశంపై చెరగని ముద్ర మన్మోహన్ సింగ్. మరో స్థాయికి టాలీవుడ్ దిగొచ్చింది. ముఖ్యమంత్రి దగ్గరికి సన్మానించడం, అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఐటీ ఫార్మాతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మాకు ముఖ్యమే. త్వరలో హైదరాబాద్లో అంతర్జాతీయ సినీ సదస్సు. చిత్ర పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగినా సహించం. తెలుగు సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ. గైర్హాజరైన అగ్రనటుడు చిరంజీవి అంటూ చిత్రీకరించారు. అలాగే గ్రూప్ మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్ అంటూ పరీక్ష నిర్వహణలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. పిటిషన్లు ఆలస్యంగా వేయడాన్ని తప్పుబట్టిన ధర్మాసనం. ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాక జీవోను సవాలు చేయడం సరికాదని వ్యాఖ్య. మొత్తం 7 పిటిషన్లు కొట్టివేత. తీర్చి వెలువరించిన జస్టిస్ సుజోపాల్, జస్టిస్ జి రాధారాణి ధర్మాసనం అంటూ విదేశాల్లో మెడిసిన్ చదివిన విద్యార్థులకు సంకటంగా మారిన న్యూస్ అని చెప్పొచ్చు. ఇన్ సర్వీస్ డాక్టర్ల పీజీ ఆశలు అడియాసలేనా అంటూ వార్తను ప్రచురించింది. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి తెలంగాణలో ఇన్ సర్వీస్ డాక్టర్లుగా ఉన్నవారి పరిస్థితి డౌలాయమానంలో అంటూ 148, 149 జీవోలపై హైకోర్టు తీర్పు. సుప్రీంకోర్టులో అప్పీళ్లతో వారిలో ఆందోళన. తెలంగాణలో వైద్య విద్య అభ్యసించిన వారంతా పీజీకి అర్హులన్న హైకోర్టు. ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్య చదివిన తెలంగాణ వాళ్ళు అనర్హులని వెల్లడి. న్యాయం చేయాలని సర్కార్ను కోరిన ఇన్ సర్వీస్ కోటా వైద్యులు. అయోమయంలో ఎంబీబీఎస్ విద్యార్థులు అని చెప్పొచ్చు. కాంగ్రెస్ 7వ గ్యారంటీగా ఎమర్జెన్సీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నేత ఎర్రోల శ్రీనివాస్ను అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజం. పాలమూరుపై నీలి నీడలు, మళ్లీ తెరపైకి ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల సమస్య అంటూ చూస్తున్నాం. డిపిఆర్ను సిడిడబ్ల్యూసి వెనక్కి పంపడంతో పరిస్థితి జటిలం. కృష్ణా ట్రిబ్యునల్ 2 నిర్ణయంపై ఆధారపడిన ప్రాజెక్టు భవితవ్యం ఇప్పటికే పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడినట్లుగా ఆరోపణలు చూస్తున్నాం మనం. నేటి సాక్షి పేపర్లో ప్రచురితమైనటువంటి ముఖ్యాంశాలు, బ్యానర్ ఐటెంలు. చెప్పుకోదగ్గ విషయం, భారతం దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయమన్న చిత్రం. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ ఐటెం ఆర్థిక మార్గదర్శి అస్తమయం అంటూ దేశ మాజీ ప్రధాని దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూత అంటూ ముఖ చిత్రంతో వేశారు. అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా చూస్తున్నాం. ముఖ్యమంత్రిని కలిసిన సినీ ప్రముఖులు, నో బెనిఫిట్, ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించాం అంటూ ప్రింట్ను చూస్తున్నాం మనము. రేవంత్ రెడ్డిని కలిసిన సినీ ప్రముఖులు, అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం, పద్ధతిగా ఉండండి, సీఎం పేరు చెప్పినందుకే కేసు అని ప్రచారం చేస్తారా? ఎప్పుడో ఆ స్థాయి దాటాం, మీరెందుకు ఖండించలే? బౌన్సలర్లు పోలీసులను అడ్డుకుంటే వారితో పాటు సెలబ్రిటీలపైన కేసులు, అభిమానులను మీరే నియంత్రించాలి. సామాజిక బాధ్యతను సినీ పరిశ్రమ గుర్తుపెట్టుకోవాలి. డ్రగ్స్, గంజాయి నిరోధానికి ప్రచారం చేయాలి. పర్యావరణం, ఆలయ పర్యాటక ప్రచార బాధ్యత మీదే. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం. టాలీవుడ్ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. గురుకులాలకు సినీ పరిశ్రమ నుంచి సెస్ వసూలు చేయాలని బట్టి వార్త. రేవంత్ ప్రభుత్వం టాలీవుడ్ను టార్గెట్ చేసింది. బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ ప్రకటించినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అలాగే కామారెడ్డిలో మూకుమ్మడి ఆత్మహత్యలు. మృతుల్లో బికనూరు ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, మరో యువకుడు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఘటన. తొలుత కానిస్టేబుల్, యువకుడి మృతదేహాలు చెరువు నుంచి వెలికితీత. తాజాగా ఎస్ఐ మృతదేహం కూడా. మృతికి గల కారణాలపై దర్యాప్తు అంటూ చూస్తున్నాం. 10,000 కోట్లు వచ్చినాయి, టీజీఐఐసికి రుణం ఇచ్చిన ఐసిఐసిఐ అంటూ ఒక చిత్రాన్ని చూస్తున్నాం. సంస్థ ఖాతాలో జమ అయిన సొమ్ము 400 ఎకరాల తన ఖాతా రుణం సేకరణ 10 ఏళ్లలో తిరిగి చెల్లించనున్న టీజీఐఐసి. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా రుణం పొందేందుకు భూమిని బదిలీ చేసిన సర్కార్. రైతు భరోసా, రైతు కూలీలకు 12,000 భృతికి ఈ నిధులను వినియోగించనున్న ప్రభుత్వం అంటూ ఐటెం చిత్రీకరించారు ఆంధ్రజ్యోతిలో. అలాగే మరో వార్త చూస్తున్నాం మనం. జనగణనలో కులగణన. దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ పోరాడాలి. సిడబ్ల్యూసి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన సిడబ్ల్యూసి. జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయమన్న సీఎం. రాజ్యాంగానికి ముప్పు, ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రాజెక్టు అది. అమిత్ షా రాజీనామా చేయాల్సిందే. కాంగ్రెస్ నవ సత్యాగ్రహ బయటికి. రాజకీయ తీర్మానం. బెళగావిలో వర్కింగ్ కమిటీ సమావేశంలో ఇలాంటివి ప్రచురించారు. మరో వార్త. పాక్ సరిహద్దు దిశగా తాలిబాన్ ఫైటర్లు అత్యాధునిక ఆయుధాలతో 15,000 మందికి పైగా. ఆఫ్ఘన్లో పాక్ వైమానిక దాడులతో పెరిగిన ఉద్రిక్తతలను ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరిక. ఇప్పటికే పాకిస్తాన్లో తెహ్రీక్ ఏ తాలిబాన్తో కలకలం అంటూ ఒక ఐటెం చూస్తున్నాం. అలాగే ఈరోజు వచ్చిన వార్తలు, వివిధ పత్రికల్లో ప్రచురించినటువంటి
వార్తా సమూహనం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పేపర్లు వచ్చిన వార్తా కథనాలకు నేటి సమయం సమాప్తం.